చిందించాడు. మనందరి పాపం క్షమించిన కొరకు ఆయనే ఒక బలి గొర్రెగా ఆయన అయిపోయాడు. ఇంకా మనమే గొర్రెలు కొయ్యక్కర్లే, మేకలు అర్పించకలే, కోళ్ళు కొయ్యక్కర్లే. మన పాప క్షమాపణ కొరకు ఒకే ఒక బలిగా యేసయ్య సిలువలో ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన ఆత్మస్వరూపుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తారు వారి మధ్యనే ఉంటానని చెప్పి ఆయన అన్నాడు. ప్రియమైన వారలారా, గనుక ఆత్మస్వరూపని దేవుడు, మన అవసరం తెలిసిన దేవుడు గనుక ఆయన పొందిన గాయాల వల్ల మనకి స్వస్థత. మరి సహోదరికి దురాత్మల నుంచి, బంధకాల నుంచి, అనారోగ్యాల నుంచి స్వస్థత ఎలాగొచ్చిందంటే యేసుక్రీస్తు దేహము మన పాపాలను బట్టి కొరడాలతో చేల్చబడింది. మీరు చూసుంటారు కరుణమయుడు కానీ యేసుప్రభు సినిమాలు ఏమైనా చూసుంటారా? అందులో యేసుప్రభుని భయంకరంగా కొట్టి సిలువేయడం చూస్తాం. అదంతా ఆయన చేసిన పాపం కాదు ప్రియమైన వల్ల, మనుషులమైన మనం చేసిన పాపం. తలలో అంటే మన కళ్ళు, చూపు, చెవుల ద్వారా, నోటి ద్వారా చేసిన పాపం బట్టి తలలో ఆయనకి ముళ్ళ కిరీటం గుచ్చబడింది. అక్కడి నుంచి రక్తం చిందించాడు. మన చేతులతో చేసిన పాపాన్ని బట్టి విరుగుడిగా ఆయన చేతుల్లో మేకులు గుచ్చబడ్డాయి. పడకలో మనం చేసిన పాపాన్ని బట్టి బల్లెం పోటీగా పొడిపించబడింది. దానికి మనం పాపము నడకలు చేసిన నడకను బట్టి, పాపము బట్టి కాళ్ళలో ఆయనకి మేకలు కొట్టబడ్డాయి. ప్రియమైన ఆ యేసు